మనసు గతి ఇంతే మనిషి బ్రతికింతే మనసున్న మనిషికి సుఖం లేదంతే. ఈ పాటలో మనసున్న మనుషులు పడే బాధనే ఆ కవి ఎంత చక్కగా వివరించాడో చూసారా? పోయిన వారం చూశారుగా, 21 ఫ్యామిలీలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేం బ్రతకడానికి దారే లేదు, మేము ఆత్మహత్య చేసుకుంటాం, లేదంటే మీరే మమ్మల్ని చంపేయండి అని లెటర్ రాసి చెల్లారు. దరిద్రం ఎంత తీవ్రంగా ఉంది. అందరికి బట్టతలలే ఉంటే ఇక మంగళ షాపులు మూసుకోవాల్సిందే కదా. నమస్కారం, ఎవరు మీరు? అగ్నిదేవ్, యాంటీ క్రైమ్ డిపార్ట్మెంట్. పోలీసులు అయితే చెప్పా పెట్టకుండా వచ్చేస్తారా? ఆగాగు, మీరు కోప్పడకండి. తమ్ముడు, మీరు కూడా ఏమనుకోవద్దు. ఇక మీరు బయలుదేరండి. ఈ ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలని కాస్త ఆలోచించండి. ప్రభుత్వం వాళ్ళకి వివరించి చెప్పండి. మనం చేయగలిగింది చేద్దాం. సరే అయితే ఇక మేము బయలుదేరుతాం. ఉంటాము. మంచి. చెప్పండి తమ్ముడు, ఏం పని మీద వచ్చారు? తమ్ముడు, నేనేదో సాధారణంగా కనిపిస్తున్నానని మీరు టిప్టాప్గా లోపలికి వచ్చి కూర్చున్నారు. సరే, అది పర్వాలేదులే. మీరు వచ్చిన విషయం ఏమిటో చెప్పండి. మీకు అరుణ ఎవరో తెలుసా? అరుణ నాకెందుకు తెలీదు? మా ఇంటి మీద 4-5 సంవత్సరాలకు ముందు నా కూతురు లాంటిది. ఏంటి విషయం? ఆ పిల్లని చంపేశారు. తమ్ముడు, ఏమంటున్నారు? కంగారు పడకండి. ఆ అమ్మాయి వాళ్ళన్న దిలీప్ ఎక్కడున్నాడు? దిలీప్ 2 రోజుల ముందు బెంగళూరు వెళ్తున్నానని చెప్పాడు. వెళ్ళడానికి ముందు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది తమ్ముడు. నేను వద్దు వద్దని అన్నిసార్లు చెప్పినా నువ్వు అదే చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఏంటి అర్థం? కొట్టానంటే పొగరని అర్థం. అవునా? సరే, అలాగే అనుకో. ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? ఏయ్ వద్దరునా, నువ్వు చేస్తున్న పని నాకు అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చాల్సిన అవసరమే లేదు. నాకు నచ్చిందిగా అది చాలు. అర్థమైందిగా దిలీప్? ఏంటి నోరులేస్తుంది? ఇలా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోండి. కొంచెం మానేస్తావా? నేనేం చిన్నపిల్లని కాదు. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తున్నా. వద్దని చెప్తున్నానా? అరుణ, చెప్పేది నీకే. అతను బెంగళూరు వెళ్ళిన విషయం మీకెలా తెలుసు? అంటే ఏంటి మీరనేది? అతను చెప్పిన విషయాన్ని నేను చెప్పాను. మీరేదో నన్ను దోషిని విచారించినట్టు విచారిస్తున్నారు. లేదు, నేను అక్యూజ్ని విచారించినట్టు విచారించట్లేదు. నేను అడిగిన దానికి సరైన సమాధానం రాకపోతే నేను అడిగే తీరే వేరే రకంగా ఉంటుంది. ఇల్లు లాక్ చేసింది గురు. కీ ఇవ్వండి. వాళ్ళింటి తాళం నా దగ్గర ఎలా ఉంటుంది? మీ దగ్గర ఎక్స్ట్రా కీ ఉంచుకోరా? తమ్ముడు, తాళము వాళ్ళు కొనుక్కొని వేసుకున్నారు. దాన్ని స్పేర్ కీ నా దగ్గర పెడతారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? గురు, అందుకే మనం ఎప్పుడో ఇలా తాళం పగల కొట్టడం చాలా తప్పు. ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ పోర్షన్లోనే తమ్ముడు వాళ్ళిద్దరు ఉండేది. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యో, భయంగా ఉంది. దేవుడా, కొంచెం కూడా ఏం సార్, ఈ అరుణ ఎలాంటి అమ్మాయి? అరుణ చాలా మంచి అమ్మాయి తమ్ముడు. చాలా పద్ధతి గల అమ్మాయి. తన గురించి తప్పుగా ఏమి చెప్పలేము. ఏ పాపిస్టోడు అమ్మాయిని అలా చేశాడో తెలియడం లేదే. ఇతను ఆ అమ్మాయి అన్న. ఈ విషయం తెలిస్తే అతను ఏమవుతాడో ఏంటో. సరే, అరుణ వాళ్ళ అన్నయ్య నెంబర్ ఇవ్వండి. దిలీప్ నెంబరా? సరిగ్గా కనపడట్లా. 93971 23871. గురు, రింగ్ అవుతుంది.